వచ్చు, సహవాసం ద్వారా కూడా పెరుగుతుంది. అంటే మంచి సహవాసం చేస్తే తీవ్రత, చెడు సహవాసం చేస్తే మందం, అంతే కదా. కొన్నిసార్లు ఇలా కూడా జరిగితే ఈ మందం కాకుండా ఉండాలి. మందం కాకుండా ఉండాలంటే ఆసక్తి విషయంలో తగ్గిపోవాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు అంటండి? ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదువుదామా? గుర్తు చేస్తా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకట వలనే మరణ భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఇది విషయం. ఎందుకు? ఈ ఆత్మ నీ ఒంట్లో దేహంలో ఉన్నంత వరకు, అనగా చనిపోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆత్మ తీవ్రతగా ఎందు కలిగిన వారమై ప్రభువును సేవించాలంటున్నాడంటే, ఈ శరీరం మట్టి, ఈ మట్టి అయినటువంటి శరీరం మరలా తిరిగి మన్నైపోతుంది, మట్టి అయిపోతుంది. కానీ ఈ శరీరములో, ఈ దేహములో, ఈ మట్టి శరీరములో ఉంది ఆత్మ. ఈ ఆత్మ దేవుని యొద్దకు మరలా పోతుంది. మరి దేవుని యొద్దకు మరలా వెళ్ళాలి అంటే మన భక్తి జీవితం చల్లారిపోతే, మన విశ్వాస జీవితం చల్లారిపోతే, లేదా దేవుని యందు మనకున్న ఆ వైరాగ్యం, ఆత్మ తీవ్రత చల్లారిపోతే, దేవుని యందు మనకున్నటువంటి ఆ పట్టుదల, ప్రార్థన, ఆ ఓర్పు, ఆ సహనం తగ్గిపోతే, చల్లారిపోతే, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో ఉన్నంతకాలం బాగా బ్రతికి బాగా ఎంజాయ్ చేసి చచ్చిపోతే సరిపోతుంది, తర్వాత ఏమైతే ఏమి మనకేం తెలుసు, ఏమైనా కానీ ఎలాగైనా ఉండని అనుకుంటారు. మన్న అయిపోతుంది, ఈ శరీరం మట్టికి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ ఆత్మ దేవుని ఎదుట కూడా, దేవుని దగ్గర ఉండి, దేవునిలో ఉండి, దేవుని చెంత ఉండి, దేవుణ్ణి సేవించాలి అంటే ఈ తీవ్రత ఇప్పటి నుంచే మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత ఇప్పటి నుంచే మనకు ఉండాలి. ప్రభువుని సేవించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, పాడాలి, పొగడాలి. ఇప్పుడే నాకేం తెలుసు, మీరు పాడుకుంటే పాడుకోండి, మీరు స్తుతిస్తే స్తుతించుకోండి, మీరు ఆరాధిస్తే ఆరాధించుకోండి, మీరు చప్పట్లు కొడితే మీరు కొట్టుకోండి, మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా వరకు నేను మాత్రం అలానే ఉండిపోతాను అనుకుంటే ఆడ ఉండనికి లేదే, అక్కడ అలా ఉండడానికి లేదే. మీకు తెలుసా ఆ విషయం? అక్కడ ఇలా ఉండడానికి లేదే. నేను అక్కడ ఇట్లా ఉంటానంటే అక్కడ అలా ఉండనికి లేదు, అక్కడ అలా ఉంటానంటే ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని దొబ్బేస్తాడంతే. అందుకు ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆత్మ ఏమండి ఆరని అగ్నిలోనికి దేవుడు నెట్టేయక ముందే, పురుగు చావని ఆ వేదనకర స్థలములోనికి నీ ఆత్మను పంపకముందే, ఓ మనుష్యుడా, ప్రియ విశ్వాసి, నువ్వు ఎవరైనా సరే, ఇందులో ఈ కుల మత భేదము లేదు. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, మరి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఏ భేదం లేదు. ప్రతి మనిషి బ్రతికినంత కాలం తనకు బ్రతుకును కలుగ చేసిన ఆ దేవుని
కొరకే బ్రతకవలసి ఉన్నది. హల్లెలూయా. నా ఇష్టం, నా కష్టం, నేను సంపాదిస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నేను ఖర్చు చేస్తా, తాగుతా, తందన, అది ఓకే. అయితే ఒక రోజు ఉంది, అది నీ ఇష్టం కాదమ్మా సుమా. ఒక రోజు ఉంది, అది నీ ఇష్టం, నా ఇష్టం అస్సలు కాదు. అక్కడ రాయబడింది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 7వ వచనం అనుకుంటే, ఈ దేహములో, ఆ మాట చదవండి, ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. చదువుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆసక్తి, ఈ అపేక్ష, ఇవి ఉండాలండి. ఏంటంటే ఈ లోకము మనకు శాశ్వతము కాదు, ఈ గుడారమైనటువంటి ఈ శరీరం మనకు శాశ్వతము కాదు అన్న సంగతిని అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే కింద చదువుతూ వస్తే వెలిచూపును బట్టి కాకుండా, ఉందా అమ్మ, ఉందా అక్కడే కింద, చులకని శ్రమలు ఉందా, చదవండి అక్క ఉంటే. అదే మాటల కింద 8వ వచనం 9వ వచనం అనుకుంటా. తీశారా? ఆ మాట కోసమే చదివించింది. ఇవి ఎంతవరకు ఉంటాయంట? లోక సంబంధమైనవి క్షణమాత్రమే. దానికోసం ఈ శ్రమలని, బాధలని, ఈ కష్టాలని, ఈ ఇబ్బందులని, ఈ అనారోగ్యమని యుగయుగాలు దేవునితో ఉండే ఆ స్థానాన్ని కోల్పోతే ఎలాగండి? ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, ఒక రోజున నా ఇష్టమను అనుకొని, నా కష్టం అనుకొని, నా సంపాదన అనుకొని నేను తాగుతా, తొందరలాడుతా, ఏమైనా చేస్తా, ఏమైనా ఎలాగైనా ఉంటా అంటే, ఒక రోజున నీ మంచివైనా పనులు నీ చెడ్డవైనా ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆ రోజున తీర్పు ఉంది. ఆ తీర్పులో నువ్వు కనబడకుండా లేదా తప్పించబడి దాటించబడాలంటే ఇప్పుడే, ఈ క్షణం అందే నీ గుడారమనే నీ శరీరంలోనికి, మట్టి శరీరంలోనికి పంపిన ఆత్మ, దయచేసిన ఆ దేవుని కలిగినటువంటి ఆత్మ నేను దర్శిస్తూ ఉండగా నీ ఆత్మ చేత వెలిగించబడితే ఎంత మేలు. హల్లెలూయా. ఆత్మ చేత నువ్వు వెలిగించబడితే ఎంత మేలు నీకు. ఆత్మ చేత తీవ్రత కలిగి ఈ లోకములో జీవించినంత కాలం జీవిస్తే నీకు ఎంత ఆశీర్వాదం. ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. నిరాశతో ఉండిపోవాకు, కృంగిపోవాకు. ఇవి చులకనైన శ్రమలే. కొంత సమయం ఉంటాయి, కొంత సమయం వెళ్ళిపోతాయి. అవేమి శాశ్వతం కాదు. మహా అంటే నీవు ఈ శరీరములోని ఆత్మ ఉన్నంత వరకు ఉండొచ్చు,
తర్వాత అవకాశాలు లేవు. దేవుడు ఆ తర్వాత నిన్ను యుగ యుగాలు తన దగ్గర తనతో పాటు చక్కగా ఆరాధించే సేవించే కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! అందుకు చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? రేపటి దినాన ఏం చేయాలి, రేపటి వార పరిస్థితి ఏంది, లేదా రేపటి నెల పరిస్థితి ఏంది, ముందున్న రోజుల పరిస్థితి ఏంది, నేను ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించాలి, ఏం కూర్చుకోవాలి, ఏమని రోజు రోజుకు ఆలోచించి చించి కృంగిపోయి నిరాశలోనికి వెళ్ళి నిస్పృహలోనికి వెళ్ళి మైండ్ అప్సెట్ అయ్యి మెంటలీగా మానసికంగా ఇబ్బందుల పాలై నీ దేహానికి నీ ఆత్మకు ఏమండి తీరని నష్టము వాటిల్లుతాది కొని తెచ్చుకుంటున్నావన్న విషయాన్ని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. అవి ఆలోచన చేయటం మంచిదే, ముందు చూపు ఉండటం మంచిదే, కానీ ఎలాగని నీకు తెలుసు కదా. భవిష్యత్తు గురించి నీకు తెలుసా, నాకు తెలుసా, మనకు తెలుసా అండి? తెలుసా భవిష్యత్తు గురించి? నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎందుకు అంత తీవ్రత? ఆలోచించి ఒత్తిడి తెచ్చుకొని బీపీ తెచ్చుకుంటావు. దేవునికి అప్పగించు. నిన్ను పుట్టించినవాడు, లేదా నిన్ను పోషించి పెద్ద చేసినవాడు, నిన్ను జత చేసి కుటుంబముగా ఏర్పరిచినవాడు, నీకు పిల్లలనిచ్చి నీ కుటుంబంగా కట్టినవాడు, ఆయనకు తెలుదా నీ ఆలన పాలన, నీ కుటుంబ పోషణ సంరక్షణ ఆయనకు తెలియదా? ఎందుకంత తీవ్రమైన ఆలోచనతో ఒత్తిడిలోకి వెళ్ళిపోతావు? నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి చేతగాని వారంగా ఉండిపోతావు. ఎప్పుడైతే నువ్వు చేతగాని వాడను, చేతగాని దానను అని అనుకుంటావో, నీవన్న ప్రియ దేవుని బిడ్డలారా, కృంగుదల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో, నాకు ఇక ఏమి చేత కాదని ఒక నిశ్చయితలోనికి వచ్చిపోతావు. ఈ రెండు నీలోనికి రాకూడదు. హల్లెలూయా! కృంగుదల ముందుకొచ్చినా చేతగాని తన ముందుకు వచ్చేస్తుంది. నేను చేతగాని వాడని అనుకున్నా కృంగుదల వచ్చేస్తుంది. అవి వచ్చినప్పుడు నీలోనికి నిరాశ వస్తుంది, నీలోనికి ఇక ఎక్కడ లేని బాధ కలుముకొని వస్తుంది, నీలోనికి ఎక్కడ లేని సమస్యలు నీలోనికి వచ్చేస్తాయి. ఆ తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో ముందుకు కొనసాగనీయకుండా చేస్తాయి. ఇవే నీకు విశ్వాస జీవితంలో మందం కలగజేస్తాయి. అవి నీలో ఉండకూడదనే యేసయ్య ప్రేమతో నీకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే అలాంటి ఆత్మ తీవ్రత కలిగిన వారం ఏం చేయాలండి? మనం తెలియకపోతే అడగాలి. ఎవరిని? దేవుడిని. అడిగితే ఏం చేస్తాడైనా? కాదంటడా? ధారాళంగా దయచేస్తాడు. ఒకవేళ అడిగేది కూడా రాదు ప్రభా అన్నావనుకో, దానిని కూడా దేవుడు అడిగేది ఏ విధంగా, ఎలాగడగాల, ఏ విధంగా అడగాల, ఏమి అడగాలన్నది కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎలా అంటారా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, రోమాపత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూద్దామా? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి
సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో, ఇదే తీవ్రత, ఆత్మ తీవ్రత, ఆత్మ ఆవేశం, దైవ వైరాగ్యం, విశ్వాసమందు పట్టుదల, నమ్మకమందు విడువక వెనకబడక పుషింగ్ చేసే విధంగా కలుగజేసే ఆత్మ. అంటే ప్రార్థించడం అంటే ఏంది? అడగడమే కదా. ఎలాగ అడగాలో, ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ నడవాలో, ఎలాగ నడుచుకోవాలో, ఏమి అడగాలో తెలియకపోయినా దేవుని అడిగితే మన బలహీనతలు చూస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. నీ బలహీనతలు చూస్తున్నాడు దేవుడు. ఊరికే కృంగిపోవాకు, నా బలహీనత, నా బలహీనత, నా బలహీనత. నీ బలహీనతను చూస్తున్నాడు. ఆయనే, తానే అన్నాడు అక్కడ, తానే సహాయము చేయును. ఆత్మ నీ బలహీనతను చూస్తుంది, ఆయనే సహాయం చేయును. ఎట్లా? నువ్వు అడిగితే. నేను అలాగా అడగాల ప్రభువా, నేను ఏ విధంగా నడవాల ప్రభువా, నేను ఏ విధంగా పొందుకోవాల ప్రభువా, నేను ఏ విధంగా సహాయం నీ ద్వారా పొందాల ప్రభువా అని నువ్వు అడగితే ఆయనే నా మన పక్షాన ఏం చేస్తాడంటండి? విజ్ఞాపనము చేసి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ సమస్యకు నువ్వు కృంగిపోవద్దు, ఈ అనారోగ్యానికి నువ్వు కృంగిపోవద్దు, ఏ ఇబ్బందులకు నువ్వు కృంగిపోవద్దు, ఏ అవమానాలకు నువ్వు కృంగిపోవద్దు. నీ బలహీనతను చూస్తున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడుగు. ఆత్మదేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అడిగే ప్రతి వారి మీద ఆయన ఆత్మ కుమ్మరింపజేస్తానన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములయందు నేను కొందరి మీదనా, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. చాలక్క, నా ఆత్మను కుమ్మరిస్తాను. అందరి మీద, ఒక్కరి మీద కాదు, నా బిడ్డల మీదనే, విశ్వాసుల మీదనే కాదు. నువ్వు ఎవరైనా అడిగితే ఈ పూట, ఆత్మదేవుడా నువ్వు ఆత్మదేవునివి, నాకు సహాయం చేసి అని అడిగితే ఎవరి మీద అయినా ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా భూలోకంలో సంచరించేటప్పుడు అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, నేను కొలతలేని ఆత్మచేత నేను నింపుతానన్నాడు. హల్లెలూయా. నన్ను అడిగితే నేను కొలతలేని ఆత్మతో నింపుతానన్నాడు. మనం అడగం, మనం ప్రార్థించాం, మనం ప్రయత్నం చేయం, దాని పట్ల శ్రద్ధ చూపం, ఆసక్తి చూపం. కానీ నాకు చేత కాదు, నేను చేతగాని వాణ్ణిని, నేను చేతగాని దానిని, నా వల్ల ఏమైద్ది, నా ద్వారా ఏం జరిగిద్ది, నేనేం చేయగలను అని నీలో ఉందే ఆ నిమ్నత స్వభావం. అంటే నీలో నీకు నీవు తక్కువగా ఆలోచించి తక్కువగా నువ్వే చూసుకుంటున్నావే, ఆ చూపు అదే నిన్ను కొంపముంచుతుంది, అదే నీ కుటుంబాన్ని కొంపముంచుతుంది, అదే నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను కొంపముంచుతుంది.
ఈరోజు దాంట్లో నుంచి బయటికి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ బలహీనతను చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు. నువ్వు బలహీనుడమైనా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్న దేవుడు బలవంతుడు, సర్వశక్తివంతుడు. ఆయన నీకు సహాయం చేస్తాడా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నిల్చున్నా నేను నీకంటే, ఇంకో మాట చెప్పాలంటే, నాకు నేను ఆలోచన చేస్తే నాకంటే బలహీనులు ఎవరు లేరు. నాకంటే చేతగానివాడు ఎవడు లేడు. నాకంటే ఎందుకు పనికిరానోడు ఎవడున్నాడో అని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కానీ ఈ చేతగాని వానిని, బలహీనుణ్ణి, ఈ ఎందుకు పనికిరానోన్ని వాడుకుంటున్నాడా లేదా? నడిపిస్తున్నాడా లేదా? బలపరుస్తున్నాడా లేదా? సహాయం చేస్తున్నాడా లేదా? సంరక్షిస్తున్నాడా లేదా? కృప చూపి నడిపిస్తున్నాడా లేదా? మరి నీ జీవితంలో ఎందుకు సహాయం చేయడు? గుర్తుంచుకో, ఈ నూతన సంవత్సరంలో నీ పోరాటం ఆపొద్దిక. ఈ ఆత్మీయ పోరాటంలో నీ ఆత్మ తీవ్రత నిన్ను నువ్వు తగ్గించుకోవాకు. ఆ ఆత్మ తీవ్రత కలిగిన వాడవై, తీవ్రత కలిగిన దానవై ఈ పోరాటంలో విజయం సాధించాలి. ప్రభువా, నీ ద్వారా నువ్వే సహాయం చేయాలి. అది నేను కాదు, నువ్వే చేయాలి. నా పట్ల చేయాల్సింది నీవే, నా భార్య పట్ల చేయాల్సింది నీవే, నా భర్త పట్ల చేయాల్సింది నీవే, నా పిల్లల పట్ల చేయాల్సింది నీవే. నా కావలసినటువంటి వాటి విషయాల్లో అన్నిట్లో నీవే చేయాలి అని ఆ తీవ్రత కలిగి ఉండు, ఆ పోరాట తత్వం కలిగి ఉండు, ఆ దైవ వైరాగ్యం కలిగి ఉండు, ఆ దేవుని యందు విశ్వాసం పట్టుదలతో ఉండు. అలాంటి ఆసక్తి కలిగి ఉండు. దేవుడు ఎందుకు కార్యం జరిగించాడండి? ఎందుకు మనకు సహాయం చేయడు చూద్దాం. అందుకే అని అన్నాడు, మన దేవుడు మన పక్షమున యుద్ధం నువ్వు కాదు. దావీదుగా ఒక్కడు పోయి ఉండింటే కేవలం ఈ చిటికెనేలు ఉందే, దాంతో కూడా గొలియాతు వాడిని అట్లా తీసి రే అట్లా పక్క బోరాన్ని పెట్టిండేవాడు తెలుసా. సున్నికి గొలియాతు నిలబడితే దావీదు ఎక్కడో ముందర నిలబడ్డాడండి. బైబిల్లో రాయబడింది, ఆయన ముందర నిలబడింటే ఇలాగా లోయలో నిలబడినట్లు కనిపిస్తుందంట గొలియాతుకు. ఎక్కడా? దావీదును. అంటే అంత దూరంగా కనబడుతున్నాడు. అంటే అంత చిన్నగా, అంత తక్కువగా కనబడుతున్నాడు గొలియాతుకు. యాక్చువల్ దావీదు ఎక్కడ లోయలో ఉన్నాడా? లోయలో ఉన్నాడండి. తన కాళ్ళ ముందరే ఉన్నాడండి, ఎదుటనే ఉన్నాడు. గొలియాతు ఎదుటనే ఉన్నాడు. కానీ ఎక్కడో లోయలో నిలబడినట్లుగా, ఎక్కడో దూరం ఉన్నట్లుగా, ఎక్కడో ఆయన చూస్తుంటే చీమలెక్క కనబడుతున్నాడు. అంటే ఎంత తక్కువ కనబడుతున్నాడు, ఎంత దూరం కనబడుతున్నాడు, ఎంత చిన్న చూపుగా ఉందో చూడు. ఇదే విషయాన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. దావీదు, నేను వెళ్తా గొలియాతు మీదకి, యుద్ధానికి వెళ్తా, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తానని చెప్పనీకి వెళ్తే ఆయనకు కూడా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఏం దావీదా, నువ్వు పిల్లోని, నీకు తెలుసు, గమ్మునుండు. మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు, కుక్కలు ఏవి తేడా లేకుండా మేపుతున్నాం రాత్రింబగల్లో. అలాంటి బలిష్ఠులు ఉన్నారు.
మా దగ్గర వేల మంది ఉన్నారు, వాడు ఒక్కడు కూడా వచ్చి మేము గొల్యాత్ దగ్గరికి పోతామనలే. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వేమనుకుంటున్నావు, ఎట్ట కనపడుతావు నీకు తెలుసా అన్నాడు రాజు సౌలు. ఆ బలిష్ఠుల దగ్గరికి వెళ్ళినా కూడా ఊరికి ఎందుకు పోరా నాయనా అని అంటారు. వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళినా ఒరే నువ్వు సర్ది ఇచ్చేటోని సర్ది ఇచ్చిపోకుండా, క్యారియర్ ఇచ్చేటోని క్యారియర్ ఇచ్చిపోకుండా నీకెందుకు రాయన లోకరామాయణం? ఆ గొల్యాతుగా అంతా ఎందుకు, ఈ లోకం వాళ్ళ ఉన్న వాంతో ఎందుకు, నీకెందుకు రా ఈ పంచాయతీ, వెళ్ళిపోరాడైనా అని ఉండొచ్చు. కానీ దావీదు చూపుకు, దావీదుల మనసుకు ఏమనిపిస్తుందో తెలుసా? వాళ్ళందరూ అనుకున్నట్లుగా కాకుండా ఆపోజిట్లో చూస్తున్నాడు. వాళ్ళందరికీ చిన్న చూపు ఉంది. గొల్యాత్ అంటే భయం ఉంది, గొల్యాత్ అంటే సంపెత్తడని ఉంది, అసలు నిలవడానికి అవకాశం లేదని ఉంది. అయినా నీకు ఏమి తెలియదు అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ దావీదు మాత్రం నేను వెళ్తా, గొల్యాత్తో యుద్ధం చేస్తా అంటున్నాడు. మరి ఆయన పోని ఈ కత్తి తీసుకోపో, ఈ ఈట తీసుకోపో, ఈ బల్లెం తీసుకోపో, లేకపోతే ఈ బాంబులు తీసుకోపో, లేకపోతే ఈ యుద్ధ ఉపకరణాలు తీసుకోపో అని చెప్పినా ఇవి నాకేవి వాడుకలో లేవన్నాడు. కానీ ఆయన వాడుకలో ఉండేది ఏంటో తెలుసా? వాడుకలో ఉన్నది దేవుని నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడుకలో ఉన్నది ఏంటి ఆయనకు? కేవలం దేవుని నామం. నేను యెహోవా పేరట వస్తున్నా. అద్భుతం. నేను యెహోవా పేరట వస్తున్నా. వెళ్తా దేవుని నామము తర్వాత ఒక వాడుక ఉంది. ఆయన వెళ్తున్న ప్రతిరోజు, ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు? గొర్రెలకి కాపుదలకి వెళ్ళినా, గొర్రెలు తింటున్నా, నీళ్లు తాగుతున్నా, అడవుల్లో కొండల్లో లోయలున్నా, ఈయన మాత్రం యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, భయము లేదు, కొండలలో లోయలలో అని పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ అప్పుడప్పుడు సంతోషంగా అలా ఏమండి ఒడిశానా దాన్ని ఏమంటారు, అదేనా ఒడిశానేనా అదే, అది తీసుకొని అలా విసిరు కొట్టేది ఒకటి మాత్రం తెలుసు అంతే, దేవుని పేరట. అలా వెళ్ళాడండి. ఒక్కటే ఒక దెబ్బకు కత్తె లేదు, ఈటె లేదు, ఏమీ లేదు, బాంబులు లేవు, ఏమి ఉపకరణాలు లేవు, డ్రస్సు లేదు, ఏమి లేదండి. ఒక్క చిన్న రాయికి, ఒకటే ఒక రాయికి, దాంట్లో 5 రాళ్ళు ఎరుకోపోయినాడు. ఒక్క రాయికే దెబ్బకే, 5 కూడా వాళ్ళే ఒకదానికే. దూరం నుంచి వచ్చినప్పుడు ఈ రాజుతో సంభాషణ అయిపోయి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఈ గొల్యాతు చూసి, దావీదా నేనేం కుక్కను అనుకుంటున్నావా? ఏంటంటే ఇది కాపరి కదా, కాపరి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది కదా, అదిలిచేదానికి గొర్రెలను. అలా నేనేం కుక్కను అనుకుంటున్నావా? బహుశా దావీదు మనసుకు కుక్కే అనుకొని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళాడండి. దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఒక్క దెబ్బకు కింద పడిపోతే అక్కడికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కత్తితోనే, ఈటెతోనే కట్ చేసి భుజాన్ని వేసుకొని పోతున్నాడు యెరూషలేము పురవీధుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజవీధుల్లో ఎలా సాధ్యమైంది? అది నిజంగా అంత సాధ్యమయ్యేదేనా కదా? కానీ దేవుని పేరిట సాధ్యమైంది. హల్లెలూయా.
దేవుని పేరిట సాధ్యమైంది. ఆయన వాడుకలో ఉన్నదేంటి? దేవుని నామం. ఆయన వాడుకలో ఉన్నదేంటి? 5 రాళ్ళు. ఏ 5 రాళ్ళ గురించి తర్వాత నేను చెప్పానా ఎప్పుడన్నా మీకు? చెప్పినానా? సంఘంలో చెప్పినానండి 5 రాళ్ళ గురించి? విన్నారా? నేను హుబ్లీలో వాక్యం చెప్పినట్టున్నా ఈ మాటల్లో. కర్ణాటక స్టేట్లో ఒక మీటింగ్కి వెళ్తే ఆ హుబ్లీలో 5 రాళ్ళ గురించి చెప్పా. అవకాశం ఉంటే ఎప్పుడైనా చెప్తా. 5 రాళ్ళు, ఒక రాయితోనే దెబ్బపడింది. 4 రాళ్ళు ఉన్నాయి. ఆ 4 రాళ్ళే 5వ రాయికి బలమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుకలో ఉన్నవి 2. ఒకటి దేవుని నామం, తనకున్నటువంటి 5 రాళ్ళలో ఒక రాయి ఫినిష్ చేసింది యుద్ధాన్ని, జయాన్ని ప్రసాదించింది. తనకే కాదు, తన రాజ్యములో ఉన్నటువంటి వారందరికీ పండగే. హల్లెలూయా. యుద్ధములో జయమే. హల్లెలూయా. రాజు సహితం, బలిష్ఠులు సహితం, అనేకులు సహితం, పెంచి పోషిస్తున్న వారు సైతం గుండెల్లో గుబులు పుట్టి గొల్లాలు పెట్టుకొని లోపల చలి జ్వరంతో వణికిదత్తా ఉంటే దావీదు ఒక్కడే వెళ్ళి యెహోవా పేరట యుద్ధాన్ని చేసి ఆయన తల తీసుకొని రాజు దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవునిలో ఆ ఆశ, ఆసక్తి నీకు ఉంటే నీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడు. నీకు విజయాన్ని దయచేస్తాడు దేవుడు. నీ కుటుంబానికి విజయాన్ని దయచేస్తాడు దేవుడు. ఆశ, ఆసక్తి నీకు ఈ రోజున తీవ్రతం అయిపోవాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా అయిపోవాలి. మందం కాకూడదు. మందం అయిపోయావా మతి చెడిపోయిద్ది నీకు. నువ్వు మందం అయిపోతే మతి చెడిపోయిద్ది. నువ్వు మందం కాకుండా ఆసక్తి విషయంలో, ఆశ విషయంలో నీవు దేవుని యందు ముందుకు వెళ్ళగలిగితే ఆత్మ యందు తీవ్రత కలిగిన వాడవై, తీవ్రత కలిగిన దానవై ఉంటావు. విశ్వాసములో నీవు నిన్ను ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం, ఏ అనారోగ్యం, ఏ నిందలు, ఏ అవమానాలు ఏవి నిన్ను పెళ్ళగించలేవు. హల్లెలూయా. ఈ పోరాటములో విజయము నీదే. హల్లెలూయా. ఈ యుద్ధములో విజయము నీదే. హల్లెలూయా. అది ఏదైనా కానీ నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, ఏది ఆశపడుతున్నావో, దేవుళ్ళు ఎలాగ ముందుకు నడిపించబడాలో కోరుకుంటున్నావో, అది ఏ విషయంలో అయినా సరే రాసి పెట్టుకో. ఈ పూట నీ బైబిల్లో ఒక చోట రాసి పెట్టుకో. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండును. ఆసక్తి విషయంలో, ఆశ విషయంలో తగ్గిపోవాకు. మిగతా అన్ని విషయాలలో దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాడుక దేవుని ఆశ, ఆసక్తి అయి ఉండాలి. ఆయన వాడుకోవడం ఎలాగన్నది ఆత్మలో తీవ్రత కలిగజేసి వాడుకుంటాడు. ఎలాగ నడిపించాలో ఆయన కోరుకుంటాడు. నేను చాలా పర్యాయాలు రవీణతో కూడా చెప్తూ వచ్చాను. నేను ఒక చోట పనిచేసేవాడిని, ఒక్కొక్కసారి రాలేకపోవచ్చు. ఆ డ్యూటీలు మనకు సంబంధించినట్లుగా ఉండవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలని నేను ప్రతిసారి చెప్పినప్పుడల్లా కూడా చెప్పేవాడిని, ఏమని, ప్రార్థన చేద్దాం, నువ్వు ప్రార్థన చేసుకో. ముఖ్యంగా దేవుడు తప్పక మనసు పుట్టిస్తాడు, లేదా మార్గాన్ని కలగజేస్తాడు, లేదా వారికే దాదాపు క్రమేణా అప్పటికి ఇప్పటికి చాలా మేలు, చాలా మేలు కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టడం కూడా జరుగుతూ ఉంది. నేనేమంటే ఏ విషయంలోనైనా దేవుడు సహాయం చేస్తాడండి. కాస్త ప్రస్తుత తాత్కాలికంగా మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ చుట్టూన్న పరిస్థితులు. దేవుని అడుగుతాం కదా, మనకు ఆశ ఉంది దేవుని దగ్గరికి రావాలని, దేవుని యందు ఆరాధించాలని, దేవుని మందిరానికి రావాలని, దేవుని యందు విశ్వాసంతో ఉండాలని ఆశను తృప్తిపరుస్తాడు. అది ఎలాగ తెలుదా? అడుగుదాం. అడిగితే ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా, మన బలహీనతలు చూసిన దేవుడు ఉన్నాడు కదా, మన చక్కపెట్టే దేవుడు మనకున్నాడు కదా, సహాయం చేస్తాడు.
అది ఏ విషయంలోనైనా కానీ నా ప్రభునందు దేవుని బిడ్డలారా ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ రోజున మరొకసారి మనకు రివిజన్ చేస్తున్నాడు. చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయము మనకెంతో ఊరటను కలిగించి మనకి ఇప్పుడే ఆయన నూరంతల శక్తితో నింపే మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి. చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. నాయన జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, అంతేనా? 3:7. శక్తి చేతనైనను 4:7 చదవండి. సారీ, క్షమించండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం ఆయన శక్తితో బలముతోనే జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆత్మచేత జరిగిస్తాడు. మన శక్తితో మన బలంతో కాదు, ఆయన శక్తితో ఆయన ఆత్మతో ఆయన బలంతో ఆయన కార్యాలు జరిగిస్తాడు. అందుకు ఆయన ఆత్మ యందు తీవ్రత కలిగి బ్రతుకుదాం, జీవిద్దాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్న ప్రభు పేరిట ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకో. నువ్వు గినక ఆశపడ్డావనుకో, భర్తలు వచ్చిన వారు భార్యలు, నా భార్య మనసు మార్చిన దేవుని సంధికే రావాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని చేత పట్టబడాలని నువ్వు ఆశ కలిగితే అది చేస్తాడు. నీ భార్య విషయంలో చేస్తాడు, నీ పిల్లల విషయంలో చేస్తాడు. లేదు, ఇదిగో ప్రభువా నీ యందు ఇలాగ నేను ఆత్మ తీవ్రత కలిగి రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకునే విషయాల్లో, లేదా ప్రతి ఆదివారం మందిరంకి వచ్చే విషయంలో, లేదా దేవుని యందు రోజు నీ వాక్యం చదువుటలో ప్రార్థన చేయుటలో, దేవా ఇదిగో సంఘ క్రమాలలో నేను ఇలాగ నడవాలని ఓ చిన్న తీర్మానంతో, ఆశతో, అపేక్షతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తప్పక సహాయం చేస్తాడా? లేదు, దేవా ఇదిగో నేను ఈ సంవత్సరం ఇది మొదలుకొని నేను నాకున్నటువంటి ఈ సమస్య, ఈ కష్టం, ఈ బాధ, ఈ అనారోగ్యం, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ గేలి, లేదా ఈ చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు కనుమరుగైపోవాలి. ఆశపడు, దేవుడు తప్పక సహాయం చేస్తాడా? లేదు, దేవా నేను చదువుతున్న ఈ చదువుల్లో విజయం సాధించాలి, ఈ చదువుల్లో చాలినంత జ్ఞానం నాకు కావాలి, ఈ చదువులకు ఉద్యోగం నాకు కావాలి, చదివిన చదువుకు నాకు ఉద్యోగం కావాలి. దేవా ఈ సంవత్సరం నేను పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం, ఆ కష్టానికి తగిన ఫలం నేను పొందాలి, ఆశీర్వాదం. ఆశపడు. నువ్వు ఏ విషయంలో ఆశపడతావో, ఆర్థిక విషయంలో విడుదల పొందాలని ఆశపడతావా? గర్భఫలం పొందాలని ఆశపడతావా? మారని భర్త విషయంలో, మారని భార్య విషయంలో, మార్చబడని పిల్లల విషయాల్లో, లేదా నీ చేతి పని విషయమా, నీ ఉద్యోగ విషయమా, చదువు విషయమా, అది ఏ విషయాలైనా సరే మందం కాక ఆశతో
ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి అడిగితే నీ బలహీనతలో ఉన్న సమయం కూడా ఆయన చూసి నీ బలహీనత నుండి విడిపించి ఆయన ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా సహాయము చేస్తాడు. హల్లెలూయా. నీతో పోరాడు వారితో ఆయన పోరాడుతారు, నీతో యుద్ధం చేయి వారితో ఆయన యుద్ధం చేస్తాడు. నీవు ఎవరితైతే మాట్లాడుతున్నావో వారితో దేవుడు మాట్లాడుతాడు. ఆయనే నీ పక్షాన ఈ సంవత్సరం జయాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. విజయ పథములో నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? ఆసక్తి విషయములో మాంద్యులు కాకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ప్రభువును సేవించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం.